అవినాష్ ఎట్లా? సో అవినాష్ వాళ్ళు ఒక 2 రోజులు ముందే వచ్చిండ్రు. కొంత హాయ్ ఎవరీవన్, ప్రస్తుతం నేను ఎయిర్పోర్ట్ డా మదీరా అంటే మదీరా ఎయిర్పోర్ట్, మదీరా ఐలాండ్లో మదీరా ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నా. మరి ఇక్కడ నుంచి నేను ఒక కొత్త కంట్రీకి వెళ్ళబోతున్నా. దిస్ ఈజ్ ద లాస్ట్ కంట్రీ ఇన్ మై ట్రిప్, దట్ ఈస్ ద 7th కంట్రీ. ఆల్రెడీ మనం 6 కంట్రీస్ రోమ్ చేసేసాం కాబట్టి 7th కంట్రీకి వెళ్ళబోతున్నా. మరి ఆ కంట్రీ ఏంటి ఏందనేటువంటిది మనం వెళ్తూ చెప్పుకుందాం. మరి మదీరా నుంచి నేను ఇప్పుడు ఒక ఫ్లైట్లో లిస్బన్ వెళ్ళాలి. లిస్బన్లో మళ్ళీ ఒక ఫ్లైట్ మారి అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి మనం ఇటలీ రోమ్ వెళ్ళాలి. రోమ్ నుంచి ఆ కొత్త కంట్రీకి వెళ్ళబోతున్నా. కాబట్టి ఈ వీడియో చాలా బాగుంటుంది. మరి ఈ వీడియోని అందరూ కూడా ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మదీరా నుండి లిస్బన్కి 1 అవర్ జర్నీ ఒక ఫ్లైట్లో. మళ్ళీ ఇక్కడ నుంచి 2వ ఫ్లైట్ ఎక్కి మనం దాదాపు 3.5 అవర్స్ తర్వాత ఇటలీలోని రోమ్ పట్టణానికి చేరుకుంటాం. సో టైం ఇప్పుడు మధ్యరాత్రి 2:30 అవుతుంది. సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది. ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ అవుతూ ఉంది. మనం ఎక్కే ఫ్లైట్ ఇదే, ఎయిర్ పోర్చుగల్. దిస్ ఈజ్ ద ఫ్లైట్. టుడే వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ ఎయిర్ పోర్చుగల్. ఎయిర్పోర్ట్ చిన్నది కాబట్టి నడుచుకుంటూ పోయే ఎక్కాలి. దీనికి ఇలా నడుచుకుంటూ పోయి ఎక్కాలి అంతే. జస్ట్ నౌ బోర్డెడ్ ద ఫ్లైట్. దిస్ ఈజ్ ద ఫ్లైట్. లిస్బన్లో దిగి మనం దాదాపు 20 నిమిషాలు అవుతుంది. ఫ్లైట్కి పార్కింగ్ దొరకట్లేదు. యాక్చువల్గా మాకు 1 అవర్ టైమే ఉంది ఇంకొక నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళడానికి. ఇప్పుడు కదులుతుంది పార్కింగ్కి. మరి ఏమైందో చూడాలి. అయితే రైట్ టైప్కి ల్యాండ్ అయింది కానీ ఈ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది మాకు. కరెక్ట్ ఇప్పుడు ఇంకొక 30 minutes టైం మాత్రమే ఉంది, వెళ్ళాలి. ఇక వర్షిత్ ఇంకా దిగలేదు. వర్షిత్ సీట్లో పక్కన వాళ్ళు దిగక వర్షిత్ ఇంకా దిగలేదు. దిగిన తర్వాత వెళ్ళాలి, ఏమైందో చూడాలి. ఎందుకంటే కనెక్టింగ్ ఫ్లైట్ జస్ట్ 1 అవర్లో ఎవరే ఉంది. బాగానే వచ్చిండు ఫ్లైట్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాప్ అయిపోయింది. బాగా టైం తీసుకున్నది. చూద్దాం. మేము పార్కింగ్ స్లాట్ దొరకక దాదాపు 25 minutes ఎయిర్పోర్ట్లో ఆపేసాం. దిస్ ఈజ్ లిస్బన్ ఎయిర్పోర్ట్, పోర్చుగల్. ఇక్కడ కనెక్టింగ్ ఫ్లైట్లో మనం నెక్స్ట్ ఫ్లైట్లో ఇక్కడ నుంచి రోమ్ వెళ్ళాలి. సేమ్ ఎయిర్ పోర్చుగల్ ఫ్లైట్లోనే మనం రోమ్ వెళ్తున్నాం. ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయినట్టుంది. 5:28, 5:30. సో ప్రజెంట్గా నేను రోమ్ ఎయిర్పోర్ట్లో ఉన్నా, రోమ్ ఇటలీ. ఇప్పుడే మనము మదీరా నుంచి లిస్బన్ నుంచి రోమ్ వచ్చాం. రోమ్ వచ్చినప్పుడు రోమ్లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ ఫ్లైట్ బాగా మబ్బులు ఉన్నాయి కంప్లీట్గా. ముందర ఉండే ఫ్లైట్ కొద్దిగా స్లోగా ల్యాండింగ్ అయిందట. ల్యాండింగ్కి దగ్గరకు వచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్ళి నో ప్రాబ్లం అని చెప్పేసి ఒక 20 minutes పైన తిప్పి మళ్ళీ దించాడు. అంటే ముందర పైలట్ స్లో చేయడం వల్ల అలా జరిగింది. ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగానే వచ్చేసినాం. సో టైంకి వచ్చేసినాం. ఇతర కూడా టైంకి మనకు ఫ్లైట్ కొంచెం లేట్ కావడం వల్ల ఇక్కడ కూడా మంచిగానే ఉంది. దిస్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ రోమ్ ఎయిర్పోర్ట్. లోపల చూడండి ఫ్లైట్స్, డెస్టినేషన్ దుబాయ్ అట, ఇంకా అట్లా కొన్ని ఫ్లైట్స్. ఇక్కడ కొన్ని ఫ్లైట్స్ ఉన్నాయి చూడండి. ఇది ఇన్సైడ్ ఏ విధంగా ఉంది. ఇక్కడ మనం గేట్ దగ్గర ఉన్నాం. E42లో మనం పోవాలి. మనం పోయే ఫ్లైట్ E42లో వస్తుంది. చూద్దాం. كل عام وحضراتكم بخير. بنينا مع شركة نشر الطيران قائد الطيران كابتن احمد محروس وافراد طاقم الطائرة. نرحب بحضراتكم على مدى نشر الطيران. The flight landed in Cairo, Egypt. So వచ్చేసాం ఈజిప్ట్ కైరో ఎయిర్పోర్ట్. ఇప్పుడు ల్యాండ్ అయింది.
ఇక ముందుకెళ్ళి వీడియోని కంటిన్యూ చేద్దాం. సో టోటల్గా ఆఫ్రికా కంట్రీ అయినటువంటి ఈజిప్ట్కి వచ్చేసాం మనం. ఆఫ్రికన్ కాంటినెంట్, ఏషియా కాంటినెంట్ అండ్ యూరప్ 3 కాంటినెంట్స్ 7 దేశాలు. సో దిస్ ఈజ్ కైరో ఎయిర్పోర్ట్. ఇప్పుడు వస్తుంది వాయిస్, ఎందుకంటే ఫ్లైట్లో కూడా జర్నీ చేసేటప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంటుంది. ఆల్రెడీ మనకు ఒక 2 ఇన్సిడెంట్స్ అయినాయి కాబట్టి చిన్నది. సో దిస్ ఈజ్ కైరో ఎయిర్పోర్ట్. చాలా పెద్ద ఉంది ఎయిర్పోర్ట్ ఇది కూడా. కైరో ఎయిర్పోర్ట్ ఈజిప్ట్. కైరోలో కూడా క్రిస్మస్ పెట్టారు. ఇది ఎంత సీజన్ ఈజిప్షియన్ దేవతన ఏదో ఇది. వెల్కమ్ టు ఈజిప్ట్ అని చెప్పేసి ఇది పెట్టారు ఇక్కడ ఎయిర్పోర్ట్. ఇప్పుడే మన జర్నీ స్టార్ట్ అయ్యింది. చూద్దాం. మినార్స్, 2 మినార్స్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ మాస్క్? Is there any name for that mosque? Sukkot ar-Rahman ar-Rahim. This mosque from మనం యూరోప్లో మొత్తం చర్చెస్ చూసుకున్నాం. ఇప్పుడు ఈజిప్ట్ వచ్చినాం. ఈజిప్ట్లో మొత్తం మాస్కులు చూస్తాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాస్క్స్. దిస్ ఇస్ లైక్ ఫోర్ట్. ఫోర్ట్ ఉంది మరి ఇక్కడ గోడలు కనిపిస్తాం. స్మాల్ రూమ్ బాగానే ఇచ్చిండు. ఒక టీవీ, వాటర్ కూడా పెట్టిండు. వాష్రూమ్ కూడా పర్వాలేదు, ఇంకా అనలేదు కానీ. దిస్ ఈజ్ ద రూమ్. ఎంత అయింది వర్షిత్? $56 పర్ డేనా? 2 days. ఈరోజు మన వీడియోలో వర్షిత్ ఫ్రెండ్ అవినాష్ తమ్ముడు మహేష్, ఇక నలుగురం ఇప్పుడు ఈజిప్ట్లో ఇప్పుడే వచ్చాము మేము. ఇక్కడ నుంచి క్రూజా, నైల్ రివర్లో క్రూజ్కి వెళ్తా ఉన్నాం. క్రూజ్ డిన్నర్. ఓకే, రైట్. సో ఈరోజు మరి ఈజిప్ట్లో మొట్టమొదటగా ఈజిప్ట్ వరప్రదాయని అనేటువంటి నైల్ రివర్కి వచ్చేసాం మనం. నైల్ రివర్లో ఒక క్రూజ్ డిన్నర్కి వెళ్తూ ఉన్నాం. వర్షిత్ ఇద్దరు ఫ్రెండ్స్, అవినాష్ అండ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా వచ్చిండ్రు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ డే ఇన్ ఈజిప్ట్. మరి నైల్ రివర్ గురించి కొన్ని ముచ్చట్లు మనం క్రూజ్లో వెళ్తూ డిస్కస్ చేసుకుందాం. అక్కడ వర్షిత్ అండ్ అతను ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వెళ్దాం మనం. ఆండ్రియా అని చెప్పేసి ఒక క్రూజ్ ఉంది ఇక్కడ. దీంట్లోకి ఎంటర్ అవుతా ఉన్నాం మనం. దిస్ ఈజ్ ఆండ్రియా. ఈజిప్ట్లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రతిదీ క్యాషే, కార్డు యాక్సెప్ట్ చేయట్లేదు. క్యాష్ కొద్దిగానే తీసుకొచ్చిండ్రు. పిల్లలు ఏటీఎం తిరుగుతూ ఉన్నారు. మరి ఎక్కడ ఏటీఎంలో దొరుకుతావో నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఇలా నైలో నదిలో క్రూజ్ జర్నీ స్టార్ట్ అయింది. మరి అక్కడ చూస్తే అక్కడ క్రూజ్ కూడా వెళ్తుంది చూడండి. దిస్ ఈజ్ నైల్ రివర్, ఈజిప్ట్ వరప్రదాయని. మరి ఈరోజు ఈజిప్ట్ వచ్చిన రోజే మొట్టమొదటగా ఈజిప్టులో ముఖ్యంగా ఈ కైరో నగరం వెలవడానికి కారణమైనటువంటి ఈ నదిలోనే మన ప్రయాణం మొట్టమొదటగా స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడే క్రూజ్లో డిన్నర్ స్టార్ట్ అయింది. ఈరోజు రష్ చాలా తక్కువగా ఉంది. వీళ్ళు తెచ్చుకున్నాం, బఫే సిస్టంలో డిన్నర్ తెచ్చుకున్నాం. సాంగ్స్ ఏవో అవుతా ఉన్నాయి. This is the dinner cruise. షిప్ ఇలా ఉంది, లోపల బెల్లీ డ్యాన్స్ ఒకటి కొనసాగుతూ ఉంది. ఇది నైట్ వ్యూ ఆఫ్ కైరో. చూడండి, నైలో నది నుంచి కైరో పట్టణం ఈ విధంగా కనిపిస్తూ ఉంది. సేమ్ ఎక్కడ వెళ్ళినా కూడా క్రూజ్ డిన్నర్, క్రూజ్ వెళ్ళా ఉంటుంది. బాగానే ఉంది, పట్టణం అయితే బాగానే కనిపిస్తుంది. అక్కడ మనకు కొనసాగుతూనే ఉంది. సో మొట్టమొదటగా మనకు కైరోలో నైలో నది దర్శనం ఇచ్చింది. నైలో నదిలో క్రూజ్ జర్నీ విధంగా ఉంది చూడండి. ఇంకా ముందర ఎన్నో క్రూజ్ పోతూ ఉన్నాయి. కాకపోతే మేము చేస్తున్న క్రూజ్ చాలా పెద్దది. ఇది చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇది చూడండి, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అంతే నైలో నది, ఈజిప్ట్ వరప్రదాయమైన నైలో నదిలో మనం ఈజిప్ట్ వచ్చిన మొదటి రోజే మనకి అవకాశం లభించింది. ఎందుకంటే మేము ఈజిప్ట్ చేరుకునే వరకు సాయంత్రం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే వరకు 7 దాటిపోయింది. ఇంటికి వెళ్ళి ఒక హోటల్ తీసుకున్నాం. హోటల్కి వెళ్ళే వరకు 8 అయిపోయింది. 9కి క్రూజ్ ఉందంటే 9కి క్రూజ్కి వచ్చేసినాం మేము.
డైరెక్ట్గా. ఆల్రెడీ వర్షిత్ ఫ్రెండ్స్ వచ్చినారు కాబట్టి అడ్వాన్స్గా బుక్ చేసి ఉన్నారు కాబట్టి రాగలను. ఇక లోపల చూస్తే ఈ విధంగా బెల్లీ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది. నార్మల్గా ఉంది కైరో. మన దీన్ని చూస్తుంటే మన హైదరాబాద్ కంటే కూడా హైదరాబాద్ అంత బాగా ఏం లేదు ఇంకా, కాకపోతే పెద్ద పట్టణమే. సేమ్ రోడ్స్ కానీ అన్నీ అట్లనే ఉన్నాయి. ఎట్లా అంటే అట్లా ర్యాష్ డ్రైవింగ్ ఒక సిస్టమేటిక్ అయితే ఏం కనిపించాం. మనం ఇప్పుడు వస్తూనే నైలు నది మీద ప్రయాణం చేస్తున్నాం కదా. ఈ నైలు నది గురించి మనం కొన్ని విశేషాలు తెలుసుకుంటే, ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ రివర్, అంటే బిగ్గెస్ట్ రివర్ అమెజాన్ ఏదైతే సౌత్ అమెరికాలో ఉందో, ఇది ఆఫ్రికాలో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఆఫ్రికాలో దాదాపు 11 కంట్రీస్ను క్రాస్ చేస్తూ వస్తుంది ఈ నైల్ రివర్. చాలా అద్భుతమైన రివర్ ఇది. ఎందుకంటే ఈ రివర్ లేకపోతే ఈ ఏరియాలో ఆఫ్రికా జీవనమే లేదు. ఇక్కడ మరి ఈజిప్ట్ నాగరికతలు ఇవన్నీ వెలిసినాయంటే ఈ నైలో నది రివర్ యొక్క ఇదే కాబట్టి. ఇది దాదాపు 6,650 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడంతా కూడా బయట వచ్చి ఈ యొక్క క్రూజ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇదన్నమాట. ముఖ్యంగా ఉగండా, సుడాన్, సౌత్ సుడాన్, ఇథియోపియా, ఈజిప్ట్ ఇలా దేశాలన్నిటికి కూడా ఈ నైలు నది ఉండడం వల్లనే రవాణాకు కానీ, వాటర్ సోర్సెస్ కానీ, పంటలు పండించడం కానీ ఉంది. ఈ నైలు నది ఆధారంగానే ఎక్కువగా ఇక్కడ కాటన్ పండిస్తారు బాగా, అలాగే షుగర్ కేన్ కూడా పండిస్తారు, మీజ్ కూడా పండిస్తారు. ఇవి ప్రధాన పంటలుగా ఉన్నాయి. కలిసి మేమంతా కూడా నైల్ రివర్ ఎంజాయ్. ఎలా ఉంది మిస్టర్ అవినాష్? ఎట్లా? సో అవినాష్ వాళ్ళు ఒక 2 రోజులు ముందే వచ్చిండ్రు, కొంత ఎక్స్ప్లోర్ చేసిండ్రు. మీరు ఎక్కడ వెళ్ళింది ఇంతకు ముందు? లగ్జర్ ఎట్లా ఉంది? లగ్జర్ ఏం చూసినారు లగ్జర్లో? హిస్టారిక్ ప్లేసెస్, ఎస్పెషల్లీ వ్యాలీ ఆఫ్ కింగ్స్. ఓకే ఓకే. అంటే ఎలా అంటే లైక్ ఓల్డ్ ఈజిప్షియన్ కింగ్స్, లైక్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ టూమ్స్. లగ్జర్లో కూడా టూమ్స్ ఉన్నాయి? చాలా ఉంది, లగ్జర్లో చాలా ఉంది. మమ్మీస్ ఉన్నాయి లగ్జర్లో? యా, లైక్ అరౌండ్ 1300 BC టైం నుంచి. ఓకే ఓకే. సో బాగుంది. మొత్తం మీద ఈ క్రూజ్ ఎట్లా అనిపించింది? బాగాలేదు కదా? అంటే ఫుడ్ మామూలుగా ఉంది. ఇక క్రూజ్లో ఎక్కడ పోయినా ఫుడ్ అట్లనే ఉంటుంది. మనకు 2-3 ఎక్స్పీరియన్స్లు ఇట్లనే చాలాసార్లు చూసాం. యూరోప్లో పోయినా, ఇంతకుముందు ఎక్కడ పోయినా, ఈవెన్ మనం దుబాయ్లో పోతే కూడా, ఏదో దుబాయ్లో క్రూజ్ పోలే కానీ ఎడారిలో మొత్తం ఒక ట్రిప్ వెళ్తే వాడు దరిద్రమైన ఫుడ్ ఇచ్చిండు. సరే ఓకే. బట్ ఓకే, నైల్ రివర్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బికాస్ ఇది వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ రివర్, ఇది లాంగెస్ట్ రివర్ కాబట్టి అదొక ఫీల్ అంతే. అరబ్ కంట్రీస్లో ఇది చాలా ఫేమస్ డ్యాన్స్. అయితే ఇది మ్యూజిక్తో చేస్తూ ఉంటారు. కాపీరైట్ వస్తాను మ్యూజిక్ ఆఫ్ చేశాను, కానీ చాలా అద్భుతంగా అతను గంట 2 గంటలైనా కూడా అలాగ తిరుగుతూనే ఉంటాడు. తల తిరగకుండా, మనకే కళ్ళు తిరుగుతాయి కానీ ఆ విధంగా తిరుగుతూనే ఉంటాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది దుబాయ్లో కూడా నేను చూసా ఇలాంటి డ్యాన్స్. చాలా ఫేమస్ డ్యాన్స్ ఇది. మరి దీని పేరేంటో నాకు తెలియదు కానీ అద్భుతంగా ఉంటుంది ఈ డ్యాన్స్. చూడండి, అలా అతను తిరుగుతూనే ఉంటాడు. మనం వీడియో తీయలేము, కంటిన్యూ తీస్తే దాదాపు గంటన్నర సేపు అలా తిరుగుతూనే ఉంటాడు అతను. చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఈ డ్యాన్స్. ఇది చాలా ఫేమస్, ముఖ్యంగా అరబ్ కంట్రీస్లలో. పేరైతే తెలియదు కానీ వండర్ఫుల్ డ్యాన్స్, చాలా బాగుంటుంది. సో ఇలాంటి డ్యాన్సులు క్రూజ్లలో సహజంగా ఈ అరబ్ కంట్రీస్లో చేస్తూ ఉంటారు. మనకు ఎక్కడెళ్ళినా కూడా నదీ ప్రాంతాలు ఉన్నా లేదా సముద్రాలలో క్రూజులు ఉన్నా కూడా రకరకాల ఎంటర్టైన్మెంట్ సిస్టాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ అరబ్ కంట్రీస్లలో అయితే ఇలాంటి డ్యాన్స్ ఒకటి, బెల్లీ డ్యాన్స్ ఒకటి, ఇవి చాలా ఫేమస్ ఈ ఏరియాలో. అతను అలా తిరుగుతూనే ఉంటాడు, 1-2 గంటలైనా సరే అలా తిరుగుతూనే ఉంటాడు. మనకు చూసి కళ్ళు పోవాల్సిందే కానీ అతను మాత్రం స్టాప్ కాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. మరి క్రూజులలో ఈ విధంగా ఎంటర్టైన్ చేస్తూ నైట్ బఫే సిస్టంలో డిన్నర్ ఉంటుంది. మరి ఈరోజు అయితే మాకు ఒక ఫిషే ఉన్నది, బీఫ్ ఉన్నది కానీ మేము తినలేదు. ఫిష్ తర్వాత కొన్ని వెజిటబుల్స్, కొంత రైస్, ఏదో
చపాతి లాంటిది, మరి నాన్ అనుకుంటా, అలాంటిది ఒకటి ఉండింది. ఫుడ్ అయితే నేను ఇప్పటివరకు చాలా క్రూజ్లలో ఎక్స్పీరియన్స్ చేశా, కానీ ఎక్కడ కూడా ఫుడ్ అంతా బాగా ఇవ్వరు. కాకపోతే ఎంటర్టైన్ ఉంటుంది, మనం ఒక ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. డ్రింక్స్ ఇస్తారు బాగా, కానీ మనం తాగం. ఇలా కొనసాగుతూ ఉంది క్రూజ్ జర్నీ. పక్కల చిన్న చిన్న షిప్స్ పోతూ ఉన్నాయి. ఇది నైలు నదిలో ప్రయాణం. మరి ఇంత పెద్ద రివర్లో ఈ విధంగా క్రూజ్లో ప్రయాణించడం చాలా హ్యాపీగా ఉంది. చూడండి, ఎటువైపు చూసినా కూడా నైలు నది నిండా క్రూజెసే ఉన్నాయి. చాలా క్రూజులు ఉన్నాయి, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మనం ఎక్కింది మాత్రం చాలా పెద్దది. అన్ఫార్చునేట్గా ఈరోజు అంతా దీంట్లో ఒక 50-60 మంది మాత్రమే ఉన్నారు. ఈ దాదాపు ఒక 400-500 మెంబర్స్కి సరిపోయేంత పెద్ద క్రూజ్ ఇది. పైన ఉంది, కింద ఉంది. దిస్ ఈజ్ నైలు నది. ప్రపంచంలోనే పొడవైన నదిలో మనం క్రూజ్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంటే 670 BCలో ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయినాయని చెప్తారు. ఇంకొక నమ్మకం ఏంటంటే అసలు ఇది మనుషులు కట్టినటువంటిది కాదు. ఇవి చూడండి, అన్ని పెద్ద పెద్ద, అక్కడ కూడా ఒక పెద్ద పిరమిడ్ ఉంది. మనుషులు కట్టినవి కావు, ఇవి ఏలియన్స్ కట్టారని చెప్పేసి కొంతమంది అంటారు. కానీ సో ఇప్పుడు దిగుతా ఉన్నాం కిందికి. వర్షిత్ చేతిలో కెమెరా ఉంది, నేను వెనక వస్తూ ఉన్నా. వర్షిత్ వీడియో తీసుకుంటా ఉన్నాడు. ఇది పరిస్థితి. మధ్య మధ్యలో బ్రేక్ అవుతూ ఉంది. ట్రాఫిక్ వన్ వే, మొత్తం వన్ వే. పైనుంచి మొత్తం వచ్చిన తర్వాతనే మళ్ళీ కింద రైట్ వర్షిత్ వెళ్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత నేను వెళ్తా. చూడండి, కంప్లీట్ బెండ్ అయిపోవాలి. ఇక్కడ కూడా అట్లాగే అమ్మమ్మ బెండ్ అయ్యే పోవాలి. చూడండి, వంగే వెళ్ళాలి. ఇప్పుడే ఒక గుర్రపు బండి మాట్లాడుకున్నాం. ఇది కారణం అయినట్లు లేదు. ఎట్లా ఉంది గుర్రపు బండి?